హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శ్రీశైలం దేవాలయం గురించి తెలుసుకుందాం. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రం. శ్రీశైలం సమీప పట్టణమైన కర్నూలు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గల శ్రీశైల క్షేత్రం ప్రముఖ దర్శనీయమైన ప్రదేశం. శ్రీశైల క్షేత్రం 2 తెలుగు రాష్ట్రాలలో ఇది ప్రసిద్ధ దైవ క్షేత్రం. హరిహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల్ల అడవులలో కొండ గుట్టల మధ్య గల శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ పవిత్రమైన క్షేత్రం. మెలికలు తిరుగుతూ లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులం బ్రోచేందుకు వెలిసిన పరమేశ్వరుని దివ్యధామం. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. చరిత్ర: ఇక్ష్వాకులు, రెడ్డి రాజులు, చాణక్యులు, కాకతీయులు, ముసునూరి, పెద్దసాని, విజయనగరం లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జుని పవిత్రధామం చెంచు రామయ్యగా కూడా పిలువబడుతుంది. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి ప్రతిష్ట కట్టడంను నిర్మించారు. 4 వైపుల 4 పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన 4 గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలు, దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో 2వది, అష్టాదశ శక్తి పీఠాలలో 6వది, దశ భాస్కర క్షేత్రాలలో శ్రీశైలం 6వది. ఆధారాలు: శ్రీశైలం చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిది. సారాంశం: 6వ శతాబ్ది నాటిది. 6వ శతాబ్ది నాటి మైసూరులోని కబంధ రాజులు తాల్గొండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం పేరు కనిపిస్తోంది. సాహిత్యాధారాలు: తెలుగు, తమిళ, కన్నడ గ్రంథాల్లో దీని ప్రశంస విస్తారంగా కనిపిస్తుంది. సారాంశం: 6-7 శతాబ్దాల నాటి తమిళ శైవ గ్రంథం తయవరంలో అప్సర్ సుందర్ నమందర్ అనే పేరులో ఉన్న భక్త కవులు శ్రీశైలాన్ని గురించి గానం చేశారు. తిరుప్పాపురం శ్రీపర్వతం అని పేర్కొన్నారు. సారాంశం: 14వ శతాబ్దం నాటి శైల కవి అయిన పాల్కురికి సోమనాథుడు తన పాండితారాధ్య చరిత్రలో తెలుగు సాహిత్యంలో దక్షిణ కైలాసం చరిత్రలో శ్రీశైలం 1830 నాడు ఎలా ఉందని వివరాలు దొరుకుతున్నాయి. 1830లో చెన్నపట్నం నుంచి కాశీ యాత్రగా వెళ్ళిన గంధకర్త ఏనుగుల వీరస్వామయ్య ఆ ఏడాది జూన్ 16వ నాటికి శ్రీశైలం చేరుకున్నారు. ఆయన రాసిన దాని ప్రకారం 1830లో ఈ ప్రాంతం కందనూరు నవాబు ఆధీనంలో ఉండేది. శ్రీశైలం కొండ మీద నివాసానికి యోగ్యం లేకపోవడం వల్ల క్రూర మృగాల భీతి ఉండడంతో ఈ ఆలయ అర్చకులు కందనూరు నవాబు తరపున యాత్రికుల నుంచి అస్సీలు తీసుకుని ముసద్దీలు ఆత్మకూరు పట్టణంలో కాపురం ఉండేవారు. ఉత్సవానికి వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికి 7 రూపాయలు, గుర్రానికి 5 రూపాయలు, అభిషేకానికి 3 రూపాయలు, వాహనోత్సవం చేస్తే ఉత్సవపు సెలవులు కాక 43 రూపాయలు, శ్రీశైలం దర్పణ శేతవానికి 3 రూపాయల ప్రకారం మిగిలిన నవాబుకు చెల్లించవలసి వచ్చేది. సామాన్యమైన దినాల్లో వెళ్లేందుకు వీలు లేని స్థితిలో ఉండేది. అడవి జంతువుల భయం, దారి దొంగల భయం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు పల్లకి సేవ జరిగేది. చైత్ర మాసంలో బ్రహ్మరామ అమ్మవారికి తామర పూజలు జరిగి. నామ వివరణ: శ్రీశైలానికి శ్రీగిరి, శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీశైలం మొదలైన నామతరాలున్నాయి. శ్రీ అనగా సంపద, శైలం అంటే పర్వతం కనుక శ్రీశైలం అంటే సంపదలతో కూడిన పర్వతం అని అర్థం. దీనికి శ్రీ కైలాసం అనే పేరుతో వ్యవహారం ఉండగా సారాంశం 1313లోని ఒక శాసనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసం అని పేరు పెట్టుకుంది. దానిలో మహేశ్వరులు శ్రీ కైలాసం అనగా శ్రీశైలం పైన నివసించారని ఉంది. చెంచువారి అల్లుడిగా చెంచు రామయ్యగా ప్రసిద్ధికెక్కినారు. శ్రీశైలానికి చేరుకోవడానికి గల రవాణా సౌకర్యాలు: ఈ క్షేత్రం కర్నూలు నుండి 180 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 213 కిలోమీటర్లు, గుంటూరు నుండి శ్రీశైలానికి 225 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి నేషనల్ హైవే 765 రోడ్డు అడవి ప్రాంతం ద్వారా పోతుంది. గుంటూరు నుండి నర్సరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే మార్గాల్లో దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడ నుండి శ్రీశైలం కొండ మార్గంలో ప్రయాణం 53 కిలోమీటర్లు. కొండల మధ్య నేషనల్ హైవే 765 రహదారిలో ప్రయాణం చేయాలి. శ్రీ మల్లికార్జున దేవాలయం. ఈ దేవాలయం లోపల 4 మండపాలతో అపూర్వమైన శిల్ప సంపదతో కలిగి ఉంటుంది. ప్రధాన గర్భాలయం మాత్రం ఎటువంటి శిల్పాలు లేకుండా
సాధారణ నిర్మాణంగా ముష్కరుల నుంచి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది. దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడిగా, మాత పార్వతీదేవిని భ్రమరాంబికగా పూజిస్తారు. శివభగవానుడు గల 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి. హిందువులకు ఈ దేవాలయం చాలా ముఖ్యమైనది. ఇక్కడ గల మల్లెల తీర్థం అనే జలపాతంలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగుతాయని, మోక్షం వస్తుందని భావిస్తారు.